అంటే ఇప్పుడు తండేల్ మూవీ, గేమ్ చేంజర్ మూవీ, రెండు మూవీలు హెచ్డి ప్రింట్ రిలీజ్ చేసిన వైసీపీ వాళ్ళు అనుకోవచ్చా? అంతే మరి వాళ్ళకి అలవాటు లేకపోతే దీన్ని ఎలా రిలీజ్ చేయగలుగుతారు? వాళ్ళకి సీనియారిటీ ఉంది కదా, అన్ని ఫ్రంట్లని వాళ్ళు మరి రిలీజ్ చేయగలిగితేనే ఇది రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. అంత ధైర్యంగా చెప్తానంటే వీళ్ళే దొంగలు కాదా? అంతే కదా. ఇప్పుడు హెచ్డి నుంచి రిలీజ్ చేసేస్తానన్నాడు, రిలీజ్ ఎలా చేస్తావు? నీకు సీనియారిటీ ఉండాలి కదా, ఎలా రిలీజ్ చేయాలో తెలియాలి కదా. కాబట్టి ఇది సోషల్ మీడియా, వైఎస్ఆర్సీపీ మాత్రమే. తండేల్కి ఏం సంబంధం అన్న వాళ్ళు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు అంటే వైఎస్ఆర్సీపీ అంటేనే అది డబ్బుల రాజ్యం, అది దొంగలు, దోపిడీదారులు. నిజాయితీ ఎక్కడుంది వాళ్ళ దగ్గర? నిజాయితీ లేదు కదా. మరి ఇలాగే ప్రింట్లు కూడా అమ్మేసుకుంటారేమో నాకు తెలిసి. మరి లేకపోతే ఎలా చెప్పగలుగుతారు? అవును, 1,15,000 ట్వీట్లు వచ్చినాయి అన్న బాయ్కాట్. ఓ బాబాయ్, నేను తండేల్ సినిమా చూసి ఎవరన్నా బాయ్కాట్ నన్ను ఆగమంటే మళ్ళీ కెమెరా వాళ్ళ ఎంత ట్రెండింగ్ వచ్చింది. సో మరి పృథ్వీరాజ్ గారు భయపడ్డారంట. భయమేనండి, భయం కాదు, మన మనుషులు కదా, మనకి భయం ఉంటది, కోపం ఉంటది. భయం కోపం రెండు ఉంటాయి కదా. బెదిరించి నీ కుటుంబాన్ని చంపేస్తానంటే నీ కుటుంబాన్ని చంపేస్తానంటే ఎవరికైనా భయం ఉంటుంది. మాట్లాడు, రాజకీయంగా ఎదుర్కో. నువ్వు తప్పు చేసావంటే నువ్వు తప్పు చేయ, నువ్వు ఇలా చేయంటే నువ్వు అలా చేసి చెప్పుకో. అంతే. కుటుంబాల దాకా, ఇంట్లో దాకా ఎలా వచ్చేస్తారు మీరు? అది కరెక్ట్ కాదు కదా. అంటే వాళ్ళకి సూచన చేయడం కూడా తప్పే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి సూచన చేయడం కూడా తప్పే. ఎందుకంటే జగన్ గారి చెల్లిని తల్లిని కూడా వదలలేదు. అలాంటప్పుడు మనల్ని వదిలేస్తారా? సరే, ఏమనుకోవద్దు. నిజంగా వాళ్ళు చేస్తున్న పని పరమ నీచమైన పని. సినిమా పరంగా విశ్వక్సేన గారు కూడా అన్నారు, మాకు ఆయన పృథ్వీరాజ్కి ఏం సంబంధం లేదని. అవునండి, అంతే, జస్ట్ ఆర్టిస్టే. ఆయనకు నచ్చింది. ఆయన 10 మందిలో ఎవడైతే ఆయన ఎప్పుడు జోకులు వేస్తూ ఉంటాడు. ఏ జోక్ వేస్తే నవ్వుతారు అనే ఆలోచనలో ఎప్పుడు ఉంటాడు ఒక ఆర్టిస్ట్ అనేవాడు. వాళ్ళకేం సంబంధం పాపం? వాళ్ళకి ప్రొడ్యూసర్కి ఏం సంబంధం, హీరోకి ఏం సంబంధం? ఈయన మనసులో ఉన్నది ఒక అల్లనే ఉదాహరించి అన్నాడు అనుకుందాం, అంతే. తప్పింది రాజకీయంగా వాళ్ళు పోటాపోటీగా అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటారు, దానిలో తప్పులేదు కదా. ఎవరు అసలు ఆర్టిస్టులే లేరు తెలుగులో, సరైన ఆర్టిస్టులు. ఇప్పుడున్న ఆర్టిస్టులే, ఇంకా ఆర్టిస్ట్ కొరత ఇంకా ఉంది. ఆయన ఎందుకు ఆపుతారు? ఆయన ఇప్పుడు ఆయన నష్టం జరిగించేటటువంటి పని ఏమన్నా చేస్తే ఆపుతారు. ఎలా ఆపుతారు? ఆపితే ఎలా ఊరుకుంటారు? ఉన్నవాళ్ళు ఊరుకుంటారా? అదే జరిగే పని కాదు. వైఎస్ఆర్సీపీ కలగంటుంది అంతే. లైలా మూవీలో పృథ్వీరాజ్ సీన్స్ తీసేయాలి, అప్పుడే సినిమాని ఆనందిస్తాం. వీళ్ళెవరంటే తీసేయడానికి? వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడే వాళ్ళు కాలేదు తీసేయడానికి, వేసేయడానికి. ఇప్పుడేమవుతుంది అంటే సినిమా అంటే సినీ